కాంగ్రెస్ సీనియర్ నేత డిఎస్ కన్నుమూశారు. డిఎస్ ఇంటికి ఇప్పటికే ప్రముఖులందరూ చేరుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు చేరుకోవడానికి నివాళులర్పించేందుకు అక్కడ చేరుకున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం డిఎస్ పార్థివ దేహం హైదరాబాద్ అంతా నివాసం వద్దే ఉంది. చాలా మంది అక్కడ చేరుకుంటున్నారు. చాలా సీనియర్ రాజకీయ నాయకుడు ఆయన, పార్టీలకు అతీతంగా అందరికి కూడా అందుబాటులో ఉన్న వ్యక్తి. అందరు కూడా ఆయనని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటారు. సో మీరు ఆర్టిస్ట్ మీద చూస్తున్నారు, చాలా మంది ప్రముఖులు అక్కడికి చేరుకొని ఇప్పటికే డిఎస్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నారు. ఇక తెల్లవారుజామున సీనియర్ కాంగ్రెస్ నేత డిఎస్ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది. ఇక డిఎస్ మృతి పట్ల సీఎంలు రేవంత్, చంద్రబాబులు సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీలో డిఎస్ చాలా కీలక పాత్ర పోషించారన్నారు రేవంత్ రెడ్డి. ఇక మధ్యాహ్నం వరకు నివాసంలోనే ఆయన భౌతికాయం ఉంటుంది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఆయన కుమారుడు నిజామాబాద్ ఎంపీ ధర్మ అరవింద్ ఢిల్లీలో ఉన్నారు. ఆయన మరికాసేపట్లో హైదరాబాద్ కూడా చేరుకునే అవకాశం మనకు తెలుస్తోంది. ఇక అరవింద్ రాగానే నిజామాబాద్కి ఆయన పార్థివ దేహాన్ని పంపించే అవకాశం కనబడుతోంది. ఇక అక్కడ అధికారిక లాంఛనాలతో రేపు ప్రభుత్వమే అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు సిఎస్కి కూడా సీఎం రేవంత్ ఆదేశించారు. సోరాలుగా డిఎస్ మరణాన్ని రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులందరూ కూడా ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. ఒకసారి చాలా మంది అక్కడ చేరుకుంటున్నారు. ఆయనకి సంతాపం తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి స్థాయి సమాచార ప్రతినిధి మధు అందిస్తారు లైవ్ ద్వారా. ఎస్ మధు, సో ఎవరెవరు వచ్చారు ఇప్పటి వరకు, ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అక్కడ ఎవరెవరు ప్రముఖులు వచ్చి ఆయనతోటువంటి ఆ వ్యక్తిగత అనుభవాన్ని కావచ్చు, రాజకీయ అనుభవాన్ని ఏ రకంగా వ్యక్తపరుస్తున్నారు? అప్డేట్స్ ఏంటి? గత కొంతకాలంగా అయితే డిఎస్ అనారోగ్య కారణాల రీత్యా పొలిటికల్ యాక్టివిటీకి కాస్త దూరంగా ఉన్నారు. మనం చూసాం 2 సార్లు అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ధర్మపురి అరవింద్ కొడుకు కుమారుడు దగ్గరుండి ఆసుపత్రికి చేర్పించి క్యూర్ అయిన తర్వాత ఇంటికి చేర్చారు. ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన కాస్త ఎక్కువ సమయం తండ్రితో గడపడానికి ఎక్కువగా ఇష్టపడ్డారు. మనం చూసాం గత కొంతకాలంగా ఆయన సంబంధించినటువంటి ట్వీట్లో కానీ ఆయనకు సంబంధించినటువంటి వీడియోల్లో, సందేశాల్లో తండ్రితో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన వీడియోలు చేశారు. ప్రస్తుతం మనం ఇంటి దగ్గర ఉన్న నివాసం చాలామంది పొలిటీషియన్స్ పొలిటికల్గా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. మేడం కూడా సునీత మేడం మీరు గతంలో పనిచేశారు ఆయనతో, ఎట్లా ఏం చెప్తారు? మరి బీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సమయంలో మరి నన్ను ఎంతో ఆప్యాయంగా మరి మాట్లాడించి పలకరించేటువంటి వ్యక్తి. వారి చేతుల మీదుగా నేను 2 సార్లు బీఫామ్ తీసుకొని మరి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. చాలా ఆప్యాయంగా ఆదరించి మాట్లాడేవారు. ఏదైనా ఉంటే కూడా సజెషన్స్ ఇస్తూ ఒక కూతురులాగా మాట్లాడేటువంటి వ్యక్తి ఈరోజు మరి మన మధ్యలో లేకపోవడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాను. ఇది వారి గతంలో ఉన్నటువంటి కొంచెం నెమరు వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే కుమారుడు అరవింద్ లేరు, సంజయ్ పెద్ద కొడుకు సంజయ్ ఉన్నారు, లోపలే ఉన్నారు. కుటుంబ సభ్యులు ఉన్నారు, అరవింద్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు. అంతా దగ్గరుండి చూసుకుంటున్నారు. కొద్దిసేపట్లో 1 గంటకు అరవింద్ ఎంపీ, బీజేపీ ఎంపీ, నిజామాబాద్ ఎంపీ ఇక్కడికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత నేరుగా ఇటు నుంచి నిజామాబాద్కి ఆయన పార్థివ దేహాన్ని అటు తరలించడానికి ఏర్పాట్లు చేశారు ఇప్పటికే పూర్తి స్థాయిలో. అక్కడ నిజామాబాద్లో మున్నూరు కాపు సంఘానికి సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్లో ఆయన మృతదేహాన్ని సందర్శకుల కోసం, నిజామాబాద్ వాస్తవ్యుల కోసం, నిజామాబాద్లో ఉన్నటువంటి కార్యకర్తలు, ఆయన అభిమానుల కోసం ఉంచుతారు. అటు నుంచి నేరుగా రేపు మధ్యాహ్నం ఆయన వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లి అక్కడే అంత్యక్రియలు చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మనం అభిమానులు వచ్చారు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు చూడడానికి వచ్చారు. భారీగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే వీవీఐపీలంతా ఇక్కడికి వస్తా ఉన్నారు. ఎంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి భారీగా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ని కూడా పూర్తిగా తరలించేశారు. ఇక్కడ నుంచి ఓన్లీ 1 వే చేశారు. ఈ రూట్ అంతా కూడా కేవలం వాహనాలు ఒక సైడ్ నుంచి ఎంట్రీ, ఒక సైడ్ నుంచి అవుట్ లాగా చేసినటువంటి పరిస్థితి. ఇంటి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ చూద్దాం. ప్రస్తుతం లోపల ఎలా ఉందో ఒకసారి. చాలా మంది నేతలు వచ్చారు. ఈ కుటుంబ సభ్యులు కాస్త బాధ వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఇన్సైడ్ విజువల్స్ చూద్దాం. ఇంత ఎవరెవరు వచ్చారు, కొంతమంది వీఐపీలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇది ఇన్సైడ్ విజువల్స్. ఆ లోపల ఆయన మృతదేహాన్ని ఉంచారు. ఆయనకు సంబంధించినటువంటి పరిచయం ఉన్నటువంటి నాయకులు,
ఆయనతో అనుబంధం ఉన్నటువంటి రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు అంతా దాదాపు జూనియర్స్ ఆయన నుంచి ఆయన ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు. 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్గా పనిచేశారు. 2 సార్లు పర్యాయం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన 2004, 2009 సంవత్సరానికి సంబంధించినటువంటి సంవత్సరంలో కూడా పిసిసి ప్రెసిడెంట్. కాకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి మృతి తర్వాత ఆయన ఎమ్మెల్యేగా లేనటువంటి సమయంలో ఆయనకు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం మిస్ అయింది ఆ సమయంలో. సో ఆయన ముఖ్యమంత్రి అవుతారు అనుకున్నప్పటికీ ఎమ్మెల్యే కాకపోవడంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఒక అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. మరి చెన్నారెడ్డి, తర్వాత నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, తర్వాత జరిగినటువంటి అనేక క్యాబినెట్లలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. కొంతమంది సీనియర్ నేతలు వాళ్ళందరితో ఆయనతో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి సీనియర్ నేతలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నిరంజన్ గారు ఉన్నారు, టీపీసీసీ ఉపాధ్యక్షులు. ఆయనతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నిరంజన్ గారు, ఆయనతో ఎట్లా ఉంది అనుబంధం, మీరేం చెప్తారు ఆయనతో? ఎందుకంటే చాలా సుదీర్ఘంగా పనిచేస్తారు గాంధీ భవన్లో, మీరు ఆయనతో పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన పలు పర్యాలు అన్న డి శ్రీనివాస్ గారు ఎన్ఎస్యూలో పనిచేస్తున్నప్పటి నుంచి కూడా వ్యక్తిగతంగా చాలా సన్నిహితమైనటువంటి సంబంధం. కాంగ్రెస్ పార్టీలో ఒక నిబద్ధత గల నాయకుడిగా, కమిటెడ్ నాయకుడిగా వారు పనిచేయటం జరిగింది. వారు ఏ పదవిలో ఉన్నా అనుబంధం పెట్టుకుని వారి సమస్యలను గట్టిగా పిసిసి అధ్యక్షుడు అయిన సెకండ్ టైం అయినప్పుడు అప్పటికే నేను పిసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన మళ్ళా తన కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేసేటప్పుడు మళ్ళీ నాకు పిసిసి జనరల్ సెక్రటరీగా తీసుకోవటం జరిగింది. ఆ సమయంలో ఆయన చాలా కీలకమైన బాధ్యతలు అనేది బాగా చాలా సన్నిహితంగా, ముఖ్యంగా ఆయన ఒక కమిటెడ్ సపరేటిస్ట్ తెలంగాణ వాది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఆయన తెలంగాణ పట్ల, ప్రత్యేక రాష్ట్రం పట్ల ఆయన తన వాదాన్ని ఎప్పుడూ వినిపించేవాడు. ఎవరైనా సమైక్యతావాదులు వచ్చేసి మీరు పిసిసి అధ్యక్షుడుగా మీరులే ప్రత్యేక రాష్ట్రం గురించి మాట్లాడటం వద్దు అనే మాట చెప్పినప్పుడు కూడా నేను ప్రత్యక్షంగా అయినా ఎందుకు నేను ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ కావాలనుకుంటున్నానని అనేక దృష్టాంతాలను చూపెట్టుకుంటా వాళ్ళని అనేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసిగా పనిచేస్తున్నప్పుడు ఆయన తెలంగాణ కోరుకునేవారు బలంగా. సో చాలా కన్విన్సింగ్గా చెప్పేవాడు. ఆయన పిసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు మేములే విత్ ఇన్ ది కాంగ్రెస్ గాంధీ భవన్లో ప్రత్యేక రాష్ట్ర వాదం నింపించు మేము పనులు చేసేవారు. ఆ టైంలో అప్పట్లో ముఖ్యమంత్రి గారు ఉన్న రోసయ్య గారు, అప్పట్లో మనకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఏఐసిసి సెక్రటరీ గారు కూడా ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చారు. గాంధీ భవన్లోనే సపరేటిస్ట్ యాక్టివిటీ జరుగుతుందని. అయినా కానీ ఆయన అప్పుడప్పుడు మమ్మల్ని సున్నితంగా ఏదైనా చెప్పినా కానీ మాకెప్పుడు ఎక్కడ ఆటంకం కలిగించలేదు. ఆయన మరణం పట్ల మాకు చాలా బాధ ఉంది. వ్యక్తిగతంగా చాలా కోల్పోయామన్నమాట మనం చేస్తాం. ఎగ్జాక్ట్లీ. ఆయన నిరంజన్ గారు వైస్ ప్రెసిడెంట్, ప్రజెంట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆయన అనుబంధం వ్యక్తం చేస్తూ ఉన్నారు. షబ్బీర్ గారు, తర్వాత చాలామంది నేతలు, కొద్దిసేపటి క్రితం కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు, కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి కూడా వస్తారు అని చెప్తా ఉన్నారు. చాలామంది నేతలు ఆయనతో పనిచేసినటువంటి అనుభవం ఉంది నిజంగానే. ఎందుకంటే సుదీర్ఘంగా పిసిసి ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి అనుభవం కావచ్చు, మంత్రిగా పనిచేసినటువంటి విషయం. 2 సార్లు అధికారంలోకి రావడానికి ఆ సమయంలో ఆయనే పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి ఆ సమయంలో వాటన్ని గుర్తు చేసుకుంటున్నారు. మనం చూస్తూ ఉన్నాం. కేశవరావు గారు ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు వస్తూ ఉన్నారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పరామర్శించడానికి, ఆయన మృతదేహాన్ని పరామర్శించడానికి వెళ్తూ ఉన్నారు. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, పాత రోజుల్ని గుర్తు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతా కాంగ్రెస్లో కలిసి పనిచేసినటువంటి వారే, అంతా కూడా సీనియర్ నాయకులే లోపలికి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ షబ్బీర్ గారు ఉన్నారు. షబ్బీర్ గారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. షబ్బీర్ గారితో మాట్లాడదాం. ఆయన గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. సో నేతలంతా ఇక్కడికి చేరుకుంటున్నారు, వరుసగా ఇంటికి వస్తూ ఉన్నారు. మరి అనుభవాలను గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అరవింద్ ధర్మపురి రాగానే ఇక్కడ నుంచి తరలించడానికి మృతదేహాన్ని ఏర్పాటు అయితే చేశారు. కొద్దిసేపట్లో షబ్బీర్ గారితో మాట్లాడదాం ప్రస్తుతం. సార్ ఎట్లా ఏం చెప్తారు సార్? డి శ్రీనివాస్ గారితో మీ అనుబంధం ఏం చెప్తారు ఈ విషయం?
డి శ్రీనివాస్ గారు నేను ఒకటే జిల్లా, నిజామాబాద్ జిల్లా వాళ్ళమే. 89లో ఆయన నిజామాబాద్ నుంచి నేను ఒకటేసారి ఎమ్మెల్యే అయినాము. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి క్యాబినెట్లో 89, 90లో ఇద్దరం ఒకటేసారి మంత్రి అయినారు. ఆయన ఎక్సైజ్ మంత్రి అయినారు, నేనేమో మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్గా అయినాము. మాకు అనేది 40 సంవత్సరాలు ఎన్ఎస్ఓ యూత్ కాంగ్రెస్ నుంచి మేమిద్దరం కాంగ్రెస్లో ఉంటూనే వచ్చినాము. మరి నాకు వచ్చిన నవాబ్ సాబ్ అని పిలిచేది, నేను సినన్నా అని పిలిచేది. అంత ఇద్దరం మధ్యలో ఉంటుండే. ఎప్పుడు మా మధ్యలో 10 సంవత్సరాలు మంత్రులుగా కానీ పిసిసిలో కానీ విభేదాలు అనేది నాకు ఎప్పుడు కూడా ఎక్కడ కలిసినా ఆప్యత ప్రేమతో నవాబ్ సాబ్ కైసే క్యానా ఎట్లానో అన్నట్టు మా సంబంధాల్లో ఎప్పుడు డిఫరెన్స్ రాలే. చాలా ఓపిక మనిషి. 2 సార్లు పీసీసీగా ప్రభుత్వానికి తీసుకొచ్చే ఘనత ఆయనకు. ఓపికతో 2 ఫోన్లు పెట్టుకొని చాలా గట్టిగా అందరితో కోఆర్డినేషన్లో ఫోన్లో మాట్లాడే వ్యక్తి. ఆయన పోవడం నిజంగా మా జిల్లాకు కానీ మాకు కానీ ఎప్పుడు కూడా బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ మీద ఫైట్ చేసే వ్యక్తి ఆయన. బీసీగా నేను మైనారిటీకు 4% రిజర్వేషన్, 5% రిజర్వేషన్ బిల్ అప్పుడు కూడా ఆయన బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా, నేను మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్, ఇద్దరు కలిసి అసెంబ్లీలో బిల్ ప్రవేశపెట్టిన ఘనతగా మా ఇద్దరికి ఉంది. చివరిగా ఎప్పుడు మాట్లాడారు సార్ ఆయనతో? ఎప్పుడు టచ్లోకి ఉన్నారు? ఎప్పుడు యాక్టివ్గా ఉన్నారు? గాంధీభవన్లో వచ్చి పార్టీలో చేరేటప్పుడు నేను ఉన్నాను. నేను ఆయనతో వెంబడ ఉన్నాను. చేర్పించేటప్పుడు కూడా ఆయన వెంబడ ఉన్నాను. మధ్యలో ఓన్లీ రంజాన్ నాడు చాలా స్లోగా మాట్లాడిన నవాబ్ సాబ్ రంజాన్ ముబారక్ అని అదే పండుగ నాడు గ్రీట్ చేసినాడు తప్ప ఇంకా మళ్ళీ మధ్యలో 2 months నుంచి మాకు మాట్లాడలేము. ఆయనతో మీకు ఉన్నటువంటి స్వీట్ మెమరీస్ కానీ కొంచెం అట్లాంటి కొన్ని మెమరీస్ ఆయనకు సంబంధించి 100 ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరం కలిసి మంత్రులు ఉన్నాము, ఇద్దరం కలిసి ఎమ్మెల్యే అయినాం, ఇద్దరం కలిసి పీసీసీలో పనిచేసాం. కాబట్టి చాలా పెద్ద అసోసియేషన్ మాకు ఉంది బాగా. కాబట్టి నేను చెప్పేందుకు అంత 1, 2 అని చెప్పేందుకు వీల్లేదు. థౌజండ్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇద్దరం కలిసి నిజామాబాద్లో యూనివర్సిటీ తీసుకొచ్చినాం, తెలంగాణ యూనివర్సిటీ, మిలిటరీ బ్రాడ్ గేజ్ తెచ్చినాం, ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం. అలాంటిది కలిసి చేస్తున్నాం. ఇద్దరు సేమ్ గారి దగ్గర ఎప్పుడు పోయినా నేను ఆయన పోయి నాకంటుండే రాజశేఖర్ సార్తో టైం తీసుకొని నవాబ్ సాబ్ నన్ను పోయి కలిసి వద్దామని అంత ఆప్యత వాళ్ళు ఉండేవాళ్ళు. ఏసీసీ నేతలతో కూడా చాలా క్లోజ్గా ఉంటుండే వాళ్ళు, చాలా రిలేషన్ మెయింటైన్ చేస్తుండే వాళ్ళు డి శ్రీనివాస్ గారు అని చెప్తా ఉన్నారు. ఏసీసీ నేతలతో ఎట్లా టచ్లో? సోనియా, రాహుల్ కానీ అప్పుడు ఉన్నటువంటి సీనియర్. వాస్తవంగా సోనియా గాంధీకు ఆయన మీద చాలా ప్రేమ నమ్మకం ఉండే. ఆయన మీద ఒక నమ్మకం, విశ్వాసం, ఒక ప్రేమ అనేది ఉండే ఆయనకు మాత్రం. అది అయితే తెలుసు. ఇంకా మిగిలిన విషయాలు ఇక చనిపోయిన తర్వాత పార్టీ మార్చినది అవి ఇవి కొంచెం డిఫరెన్సెస్ వస్తాయి. కానీ ఎనీహో హైకమాండ్ ఎప్పుడు కూడా ఆయన మీద ప్రేమగా ఉండేది. థ్యాంక్ యూ. షబ్బీర్ అలీ గారు ఆయనతో ఉన్నటువంటి అనుబంధం గుర్తులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కేశవరావు గారు కూడా ఉన్నారు. కేశవరావు గారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గతంలో ఇద్దరు కలిసి పనిచేస్తారు. పీసీసీ చీఫ్గా ఉన్నారు కేశవరావు గారు. సార్ ఎట్లా చెప్తారు డి శ్రీనివాస్ గారితో మీకున్న అనుబంధం ఏం చెప్తారు? చూడండి, అందరికి మళ్ళీ పదే చెప్పాను, ఒకటే చెప్తున్నాను. చాలా సుపరిచితుడు. మేము విద్యార్థి దశ నుంచి కలిసి ఉన్నవాళ్ళం. నాకు జూనియరే, కానీ కాలేజీ లోపల ఒక జనరల్ సెక్రటరీగా ఉండి మాతోనే యూనివర్సిటీ ప్రెసిడెంట్గా నేను అయినప్పుడు నాతోనే ఉండే. కాబట్టి వెరీ సక్సెస్ఫుల్ పాలిటీషియన్. 2 సార్లు కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు మమ్మల్ని గెలిపించిన పూర్తి ఘనత ఆయనకే పోతుంది. చివరిగా మీరు ఆయనతో ఎప్పటి తీసుకెళ్ళే ప్రయత్నం మాత్రం ఎప్పుడు చేసేవాడు. రైట్. మేయర్ గారు ఉన్నారు, గద్వాల విజయలక్ష్మి గారు. మేడం మీరేం చెప్తారు శ్రీనివాస్ గారు? నేను ఏం చెప్పను, చాలా సాడ్. ఇట్ ఈస్ అ వెరీ సాడ్ ఇన్సిడెంట్. ఇంతకు ముందు కూడా ఒకసారి ఇట్లనే అంకుల్ హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు, ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచే చూస్తూ వస్తున్నాం. మా డాడీ రాజకీయాల జీవితం మీకు తెలుసు. సేమ్ ఆయన అంటే నా మ్యారేజ్కి కూడా నా దగ్గరుండి కూడా పనులన్నీ చూసుకుని, అంటే ఇట్లాంటి మనిషి. వి వర్ వెరీ క్లోజ్. యాక్చువల్లీ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, డాడీకి ఒక బ్రదర్ లాగా. ఇవాళ ఆయన లాస్, ఇట్స్ రియలీ
గ్రేట్ లాస్ అని నేను చెప్పాలి. బట్ యునో ఆ అనుబంధం ఐ రియలీ కెనాట్ ఎక్స్ప్రెస్ మాకున్న సంబంధం ఆయనతో. అందుకని వాళ్ళు జరగడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీకి నేను ఒక సానుభూతి, అందరికి కూడా వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీకి, ఆంటీకి కానివ్వండి, వాళ్ళ ఇద్దరు సన్స్ కానీ ఎంటైర్ ఫ్యామిలీకి కూడా నా ఒక సానుభూతి తెలియజేస్తున్నాను. ఇది గద్వాల విజయలక్ష్మి గారు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం పాలిటిక్స్లో. ఎందుకంటే కేశవరావు గారు మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆ సమయం నుంచి ఆయనతో అనుబంధం ఉంది. అప్పటి నుంచి చిన్నప్పటి నుంచే చూస్తూ ఉన్నాం పెద్దలు అనేటువంటిది, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిమెలిసి ఉండేవారు అనేటువంటిది. అయితే రాజకీయంగా ఆయనకు సంబంధించినటువంటి అంశం పైన వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా, అంటే 2 సార్లు PCC ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సమయంలోనే అధికారంలోకి రావడము కాంగ్రెస్, ఒకసారి ముఖ్యమంత్రి అవకాశం వచ్చినా చేజారిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో చాలా సుదీర్ఘ రాజకీయాలు చేశారు. NSUA ద్వారా ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఎంట్రీ అయినటువంటి కొద్ది రోజుల్లోనే NSUA స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేశారు. అక్కడ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా సుదీర్ఘంగా ఆయన రాజకీయాల్లో కొనసాగారు. ఎమ్మెల్యే అయ్యారు, ఎమ్మెల్సీ అయ్యారు, మంత్రి అయ్యారు. 3 పర్యాయాలు క్యాబినెట్గా మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. చివరాఖర్లో కొన్ని రాజకీయ విభేదాల వల్ల ఆయన పార్టీ మారేటువంటి అవకాశం కోసం చూసినప్పటికీ కూడా లాస్ట్ మూమెంట్లో మాత్రం ఆయన పార్టీ మారారు. PCC ప్రెసిడెంట్గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి PCC ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ప్రవీణ్ గారు ఏం చెప్తారు సార్? ఆయనతో ఏం చెప్తారు? ఆయనకు సంబంధించిన రీసెంట్గా ఏం చెప్పడానికి ఉంటుంది, బాధగా ఉంది బాగా. ఒక రాష్ట్రం, 2 రాష్ట్రాల ప్రజలు కూడా ఒక మంచి నాయకుడిని కోల్పోయిన పరిస్థితి. అలా నాకు బాగా దగ్గర సంబంధం ఉండే, వచ్చినప్పుడు 1-2 అవర్స్ కూర్చుంటుండే. ఎప్పుడు కూడా ఆయన ప్రజల గురించి మాట్లాడుతుండే, ప్రజలు బాగుండాలి, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడుతుండే. ఈ 2 రాష్ట్రాల ప్రజలు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఒక మంచి నాయకుడిని కోల్పోయినట్టు. ఇది చికోటి ప్రవీణ్ గారు, ఆయన యాక్టివ్గా ఉన్నారు. చాలామంది నేతలు వస్తూ ఉన్నారు, కొద్దిమందితో కూడా మాట్లాడుతుంది. అన్న మీరు డి శ్రీనివాస్ గారితో ఉన్న పరిచయం ఉండేనా? ఎట్లా ఎప్పుడైనా మాట్లాడుతున్నాయి? ఎక్కడి నుంచి పరిచయం? చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను బోయినపల్లి నుంచి వచ్చాను. చెప్పండి, ఎట్లా ఉండే? డి శ్రీనివాస్ గారు చాలా రోజుల నుంచి పరిచయం నాకు. ఆయన చాలా మంచి పెద్ద నాయకుడు, అందరికీ సహాయం చేసే మనిషి ఆయన ఈరోజు లేడంటే చాలా బాధాకరంగా ఉన్నది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుచున్నాను. ఓకే, చూస్తూ ఉన్నాం ఇంటి దగ్గర చాలామంది అభిమానులు వస్తూ ఉన్నారు, కుటుంబ సభ్యులు, పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, గతంలో ఆయనతో కలిసి పనిచేసినటువంటి వారు లోపలికి వస్తూ ఉన్నారు. లోపల విజువల్స్లో మనం చూడొచ్చు BJLPకి సంబంధించినటువంటి నేత మహేష్, ప్రస్తుతం మహేశ్వర్ రెడ్డి లోపల ఉన్నారు, కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. చాలామంది కుటుంబ సభ్యులు, మహిళలు, ఎదురుగా కూర్చున్నటువంటి చైర్లలో అరవింద్ కుమార్ గారి సతీమణి కూర్చున్నారు. ఎదురుగా కుటుంబ సభ్యులు ఉన్నారు. ధర్మపురి శ్రీనివాస్ గారి సతీమణి కూడా పక్కనే, ధర్మపురి సతీమణి పక్కన కూర్చున్నారు. కుటుంబ సభ్యులంతా కూడా, వాళ్ళంతా కూడా కాస్త విషాదంగా ఉన్నటువంటి పరిస్థితి. గత కొంత కాలంగానే అనారోగ్య కారణాలతో ఉన్నప్పటికీ కూడా 2 సార్లు ఆసుపత్రికి తీసుకెళ్లారు. రికవర్ అయిన తర్వాత ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇంటి దగ్గరనే ఉండి చికిత్స అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈయన సుదీర్ఘ రాజకీయ అనుభవం దృష్ట్యా ఆయనతో పనిచేసినటువంటి వాళ్ళు, అప్పుడు గతంలో నుంచి కొన్ని సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన చరిత్ర ఒకసారి చూస్తే 2014లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా డి శ్రీనివాస్ 3 సార్లు నిజామాబాద్ గెలిచినటువంటి స్థానాన్ని కూడా వదులుకున్నారు, రూరల్ స్థానానికి మారి అక్కడి నుంచి కూడా పోటీ చేశారు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత సీఎం కేసీఆర్ పిలుపు మేరకు డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీని వీడారు, BRS పార్టీలో జాయిన్ అయ్యారు. అక్కడ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పింతో రాజ్యసభ సభ్యుడిగా కొన్ని రోజులు పనిచేశారు. చివరాఖరులో మళ్ళీ ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇంటి దగ్గర అభిమానులు, తర్వాత ఆయనతో పనిచేసినటువంటి నాయకులు గుర్తు చేసుకుంటూ ఇక్కడికి వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్, అభిమానుల తాకిడి పెరుగుతూ ఉంది. ఒకసారి ఇన్సైడ్ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. మీరు అక్కడ అందుబాటులో ఉండండి. ప్రస్తుతానికైతే డి శ్రీనివాస్ నివాసం వద్ద విషాద ఛాయలనుకున్నామని చెప్పాలి. ఎందుకంటే చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఆయన. పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆయన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్న వ్యక్తి. బీసీ కోసం చాలా వరకు ఆయన పోరాడారు. ఇందాక ఇన్ఫాక్ట్ షబీర్ అలీ చెప్తున్న విధంగా బీసీ మైనార్టీ SC/ST వర్గాల కోసం డెఫినెట్గా ఆయన పోరాటం అనేది చాలా గొప్పదని చెప్పాలి. చాలామంది సీనియర్ నాయకులు మొత్తం కూడా అక్కడ చేరుకుంటున్నారు. ప్రస్తుతం విజువల్ చూస్తున్న వి హనుమంతరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, ఇప్పటికే కేశవరావు వచ్చి అక్కడికి ఆయనకి నివాళులర్పించారు. సో మరి కాసేపట్లోనే మధ్యాహ్నం 1 గంట కల్లా సుమారుగా అరవింద్ ధర్మపురి తన 2వ కుమారుడు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత
ఆయనని నేరుగా నిజామాబాద్ తీసుకెళ్లే అవకాశం, నిజామాబాద్ మొత్తం కూడా ఈరోజు అంతా కూడా అక్కడ ఆయన అభిమానుల కోసం, రాజకీయ సినీ ప్రముఖుల కోసం, అందరి కోసం కూడా అక్కడ సందర్శనార్థం అక్కడ ఉంచబోతున్నారు. తదుపరి రేపు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేయబోతున్నారు. ఒకసారి చాలామంది రాజకీయ ప్రముఖులు అక్కడికి వస్తున్నారు. ఆ డి శ్రీనివాస్తో తమకున్నటువంటి అనుబంధాన్ని, ఆ ఆప్యాయతని, వారికి ఉన్నటువంటి ఆ సత్సంబంధాన్ని కూడా వెలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఆ రాజకీయ ప్రముఖులకు సంబంధించినటువంటి మాటలు విందాం. ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా, అధ్యక్షుడిగా, రాష్ట్ర మంత్రిగా తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న డి శ్రీనివాస్ గారి మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని ఈరోజు ఏవైనా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా సమస్య ఏర్పడితే శ్రీనివాస్ గారు ఒక పరిష్కారానికి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని సమన్వయం చేయడంలో కానీ అనేక అంశాలు, టెలిఫోన్ పక్కనుంటే శ్రీనన్న ఎంత పెద్ద చక్రమైన చెప్పుతున్నటువంటి ఒక పేరున్నటువంటి వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకత్వంలో సమన్వయం చేసినటువంటి నాకు చాలా దుఃఖానికి కారణమైంది. ఎందుకంటే శ్రీనివాస్ గారు అజాత శత్రువు. రాజకీయాలలో నాకంటే ఒక సంవత్సరం పెద్ద ఆయన. 1977లో వారితో పరిచయం నాకు. జిల్లాలో పెద్ద దిగ్గా ఉండేవారు. అరుగుల రాజారాం మాకు జిల్లాలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అరుగుల రాజారాం గారు, రామ్ గోపాల్ రెడ్డి గారు మొదటి తరం వ్యక్తి. రెండో తరం వ్యక్తులు శ్రీనివాస్ గారు, నేను, సంతోష్ రెడ్డి గారు. ఆ ఆప్యాయత, అనుబంధం ఏ పార్టీలో ఉన్నా మా ఇద్దరికి ఉండేది. ఏ ఒక్కనాడు కూడా విమర్శలు కానీ, పరస్పరంగా పెట్టుకోవడం కానీ, పరుష పదజాలంతో మాట్లాడుకోవడం కానీ ఎన్నడూ జరగలేదు. అంటే తన రాజకీయ విలువలను కాపాడినటువంటి వ్యక్తి. వారు మంత్రిగా ఉన్నప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నాను, నేను శాసనసభ ఉన్నప్పుడు వారు మంత్రిగా ఉన్నారు. తన జిల్లా అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా కలిసి చేసినటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి డి శ్రీనివాస్ గారు. నాకు ప్రేమగా శ్రీను అని పిలిచేవాడు. వయసులో పెద్దవాడు కాబట్టి ఆప్యాయతతో పిలిచేవారు. రాజకీయమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ప్రగాఢ, 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్గా, ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్ చేయడం మాటలు కాదు. ఎంతో అనుభవము, ఎంతో ఓపిక ఉన్నటువంటి వ్యక్తులు చేయగలుగుతారు. మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ప్రభుత్వ సలహాదారుడుగా అనేక పదవులకు న్యాయం చేసినటువంటి వ్యక్తి డి శ్రీనివాస్ గారు. వారి మరణ వార్త చాలా బాధ కలిగిస్తుంది. అనారోగ్య కారణాల వల్ల వారు చాలా రోజుల నుంచి బయటకు రాలేదు. 1 సంవత్సరం నుంచి వారితో కలవడం జరగలేదు. ఉదయం టీవీ పెట్టగానే ఈ వార్త వినడంతో చాలా బాధ కలిగింది. ఇలాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. రాజకీయంగా సరే పార్టీలు మారుతూ ఉంటారు, పార్టీలు పోతూ ఉంటారు, పదవులు వస్తూ ఉంటాయి, పదవులు పోతూ ఉంటాయి. కానీ ఆయన ఎక్కడున్నా కానీ అందరికీ స్నేహభావంతో ఉండేటువంటి వ్యక్తి, అజాత శత్రువు. నాకు వారికి దాదాపు 47 సంవత్సరాల సంబంధం 1977 నుంచి వారితో సంబంధం ఉంది నాకు. వారు ఆ పార్టీలు ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నేను తెలుగుదేశం పార్టీలు ఉన్నా, టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా వారితో మంచి స్నేహితం ఉండేది మా ఇద్దరికి. ఆ స్నేహితం అనేది మా ఇద్దరికి తెలుస్తుంది. అలాంటి ఒక మంచి వ్యక్తి ఈరోజు మన మధ్య నుంచి వెళ్ళిపోవడం చాలా బాధాకరం. ఈ సందర్భంలో వారి మరణం పట్ల తీవ్రమైనటువంటి సంతాపాన్ని తెలియపరుస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ భగవంతుడు వారికి ఆత్మశాంతి చేకూర్చాలని ప్రార్థన. శ్రీనివాస్ గారు మాతో పాటు జనార్దన్ రెడ్డి గారి క్యాబినెట్లోను, భాస్కర్ రెడ్డి గారి క్యాబినెట్లోను మంత్రిగా పనిచేసిన సహచరులు.
మేము కలిసి కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పనిచేశాము. మేము వెళ్ళిపోయిన తర్వాత ఆయన పిసిసి అధ్యక్షుడు కూడా అయినారు. వారి సహచర్యం చాలా మంచిగా ఉండేది. నిజామాబాద్ అంటే కనుక శ్రీనివాసులు గారు గుర్తొచ్చేవాళ్ళు. అంతటి సహచర్యము, చాలా రోజులుగా మిత్రులుగా ఉంటున్నారు. ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా వచ్చి కలిసిపోయాము. ఇప్పటికి కూడా ఆయనతో చిరస్థమైన గుర్తులు ఉన్నాయి. ఎన్నో మార్లు కలిసిమెలిసి కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం. వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి శ్రద్ధాంజలి కట్టారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, మంత్రిగా అనేక బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. వారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వారితో కలిసి పనిచేసేటువంటి అదృష్టం కూడా నాకు లభించింది. వారు ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ఒక మంచి వ్యక్తి, అందరితో స్నేహభావంతో ఉండేటువంటి వ్యక్తి. ముఖ్యంగా రాజకీయాలలో యువకులు రావాలని అనేక సార్లు అందరి ముందు అనేటువంటి వారు. రాజకీయాలలో యువకులు వచ్చి పనిచేయాలని కోరేటువంటి వారు. వారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వారు కీలక పాత్ర పోషించడం జరిగింది. ఆ సమయంలో 2004 నుంచి 2009 వరకు వారితో శాసనసభ్యుడిగా ఉండేటువంటి అవకాశం లభించింది. ఆ తర్వాత అనేక సార్లు ఎప్పుడు కలిసినా, ఎక్కడ కలిసినా ఎంతో ఆప్యాయతతో మాట్లాడేటువంటి వారు. ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారు భారతీయ జనతా పార్టీలో చేరినప్పుడు కూడా మరి నరేంద్ర మోడీ గారు చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు, మీరందరూ కూడా యువకులు కలిసిమెలిసి పనిచేయండి, దేశం కోసం పనిచేయండి అని అనేక సార్లు చెప్పేటువంటి వారు. గతంలో వారు అనారోగ్యానికి గురైనప్పుడు మరి హాస్పిటల్లో కలవడం జరిగింది. కానీ అదృష్టవశాత్తు వారు కోలుకొని మళ్ళీ నిన్న మరి ఈరోజు గుండెపోటుతో మరణించడం ఏదైతున్నదో చాలా దురదృష్టకరము. వారు తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ తెలంగాణ పక్షపాతిగా తెలంగాణ రావాలని కోరుకున్నటువంటి వ్యక్తుల్లో వారు ఒకరు. మరి అలాంటి పెద్దలు డి శ్రీనివాస్ గారు ఇక లేరు అని చెప్పడానికి ఎంతో బాధపడతా ఉన్నాము. వారి మృతికి నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా ప్రగాఢమైనటువంటి సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నాను. వారు ముఖ్యంగా వారి కుమారుడు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు మరి ధర్మపురి అరవింద్ గారికి, వారి ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఒక సానుభూతి వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఈ కష్టకాలంలో భగవంతుడు వారికి ధైర్యం ఇవ్వాలని, డి శ్రీనివాస్ గారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. గౌరవనీయులు డి శ్రీనివాస్ గారు మరి ఈరోజు ఉదయం మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తిగా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశేషమైనటువంటి కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడం, ఒక నిజామాబాద్ జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన విశేషమైనటువంటి సేవలు అందించడం,
బట్ గడిచిన 3-4 సంవత్సరాల నుంచి వారి ఆరోగ్యం బాగలేకుండా మరి ఇంటికే పరిమితం కావడం, మరి వారు ఈరోజు మరణించడం ఆ కుటుంబానికే కాకుండా ప్రజలు కూడా తీరని లోటు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని, మరి అదేవిధంగా ప్రజలు కూడా వారికి అందించినటువంటి విశేషమైనటువంటి సేవలను దృష్టిలో ఉంచుకొని ఆ భగవంతుడు ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పి ప్రెస్ మిత్రులకు నమస్కారము. గత ఏడాది సంధి డి శ్రీనివాస్ గారి ఆరోగ్యము మంచి లేకుండే. మిత్రుడు అరవింద్ గారితో నేను ఎన్నోసార్లు మాట్లాడినాను. ఐసీయూలు ఉండే, ఇంటికి వచ్చినా కూడా నర్సెస్ గారు ఉండే. చాలా బాధాకరము. తెలంగాణలో ఒక పర్సనాలిటీ, ఒక పెద్ద పర్సనాలిటీ. శాసనసభలో అడుగుపెట్టాము. డాక్టర్ చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో వారు ఎక్సైజ్ మంత్రిగా పనిచేసింది. అప్పుడు నేను అగ్రో ఇండస్ట్రీ చైర్మన్గా. ఆ రోజు నుంచి వి శ్రీనివాస్ గారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా, ఒక పక్కన మంత్రిగా రాష్ట్రానికి అనేకమైన సేవలు చేసిన శ్రీనివాస్ గారు. ఆ రోజులలో మేము నారాయణగూడ తాజ్మహల్ మాకు ఒక సెంటర్, అక్కడి నుంచి గాంధీ భవన్కు రావడం, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటే శ్రీనివాస్ గారి రాజకీయ సోపానంలో తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు తానే ముందుగా ఉన్నాడు. సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి తెలంగాణ సాధనలో పిసిసి ప్రెసిడెంట్గా కూడా తన పాత్ర నిర్వహించారు. సరే, ఏదేమైనా శ్రీనివాస్ గారు ఈరోజు మన మధ్యన లేరు. వారికి శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తాను. మిత్రులు శ్రీ డి శ్రీనివాస్ గారు మరణించారని తెలిసి చాలా విచారించాను. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అప్పుడప్పుడు నాతో మాట్లాడుతూ ఉండేవాడు. అలాగే రాజకీయ విషయాలపైన కూడా నేను ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు, అంతకుముందు కూడా తరచుగా కలిసి పరస్పరం అభిప్రాయాలు తెలుసుకుంటుండేవాడు. ఒక సీనియర్ నాయకుడిగా రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమైన శాఖలు నిర్వహించి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి ఎంతో అనుభవం ఉండే ఒక మంచి నాయకుడిని ప్రజలు కోల్పోయారు. వారి మరణం చాలా విచారకరమైంది. వారి కుటుంబ సభ్యులతో కూడా నాకు సంబంధం ఉంది. ఒక కుమారుడు బీజేపీలో నేను ఉన్నప్పుడే చేరి ఎంపీ అయిన తర్వాత ఇప్పుడు కూడా ఎంపీగా కొనసాగుతున్నాడు. వారు ఈ కాలంలో ఉండేంటి రాజకీయ నాయకులకు ఒక రకంగా చెప్పాలంటే అతీతమైన వ్యక్తి. మంచి వ్యక్తిత్వం, సౌజన్యం, అందరినీ కలుపుగోలుగా మాట్లాడుకోవడం, ఆ పదవి దర్పం పటాటోపం చూడకుండా చక్కగా తన రాజకీయ జీవితాన్ని గడిపిన మంచి వ్యక్తిని కోల్పోవడం చాలా విచారకరం. వారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా బాధాకరమైన రోజు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ నాయకునిగా ప్రజల మధ్యలో ఉంటూ పార్టీకి సేవ చేస్తూ ఒకవైపు మంత్రిగా ప్రజలకు సేవ చేస్తూ 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్గా ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో కలిపి
పోరాటాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తేవడానికి కృషి చేసిన మహానాయకుడు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతే కాదు, అన్ని వర్గాల ప్రజలకు నాలాంటి వారికి ఎన్ఎస్పీ యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు ప్రోత్సాహాన్నిచ్చి నాలాంటి ఎంతోమందిని ఎమ్మెల్యేలు ఎంపీలు కావడానికి అందరికి కూడా మాకు ఆశీర్వదించి మేము ఈ స్థాయిలో ఉన్నామంటే అందుకు ముఖ్య కారణం అందులో ఒకరు డి శ్రీనివాస్ గారు. మధ్యలో కొద్ది కాలం వేరే పార్టీకి పోయినా మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి రావడం. ఆయన కాంగ్రెస్ అంటేనే ప్రాణం. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా పార్టీ మారినా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని దూషించలేదు. సోనియా గాంధీకి అత్యంత ప్రీతిపాత్రుడు. రాహుల్ గాంధీ గారు అందరూ కూడా లైక్ చేసిన నాయకుడు. నిజంగా మాకైతే ఇలా చాలా మా కుటుంబ పెద్దను పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఈరోజు మరొకసారి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన, మా కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన, నా పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని, మరీ ముఖ్యంగా వాళ్ళ సతీమణి ఎప్పుడు కూడా వెన్నంటి ఉండేవారు. ఇద్దరికి ఎన్నోసార్లు మేము సన్మానం కూడా చేయడం జరిగింది. వాళ్ళ సతీమణికి ధైర్యాన్ని ఇవ్వాలని కూడా భగవంతుని ప్రార్థిస్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు డి శ్రీనివాస్ గారిని ఆయన చేసిన సేవలు ఎప్పటికీ కూడా మర్చిపోలేదు. తప్పకుండా ఈరోజు ఆయన పేరు మీద కానీ ఆయన చేసిన సేవలకు కానీ మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా ఆ కుటుంబానికి మేమందరం కూడా ఎల్లప్పుడూ అండగా ఉంటాం. మరొకసారి వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం.